గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచడానికి మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం, ప్రతి ప్రభుత్వ విద్యార్థికి స్కూల్ బ్యాగ్, బుక్స్ కలిగిన ఉచిత కిట్లు ఇవ్వడం వంటి పథకాలు అమలు చేస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా డ్రాపౌట్ రేట్ తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన ఈ తల్లికి వందనం అనే పథకానికి అర్హత పొందేందుకు ప్రతి విద్యార్థి గడిచిన విద్యా సంవత్సరంలో 70% అటెండెన్స్ కలిగి ఉండాలి. దానితో పాటు ఖచ్చితంగా తన తల్లి లేకపోతే తండ్రి కూడా లేకపోతే గార్డియన్తో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మరియు రైస్ కార్డ్ కలిగి ఉండాలి. ఒకవేళ మీ పిల్లలు ఇంకనూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదా రైస్ కార్డులో యాడ్ అవ్వనట్లయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించగలరు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వడానికి స్టూడెంట్ ఆధార్, ఇంటి యజమాని ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అవసరమవుతాయి. అలాగే రైస్ కార్డులో యాడ్ అవ్వడానికి అప్లికేషన్, రైస్ కార్డ్, ఇంటి యజమాని ఆధార్, స్టూడెంట్ ఆధార్, మొబైల్ నెంబర్ అవసరమవుతాయి. ఈ సంవత్సరం తల్లికి వందనం అమౌంట్ రిలీజ్కి ముందుగానే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ డేటాను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాతో వెరిఫికేషన్ చేయనున్నారు. ఈ వెరిఫికేషన్ నందు స్టూడెంట్ మదర్ ఆధార్స్ అప్డేట్ చేయడం, డిఫరెంట్ హౌస్ హోల్డ్లో ఉన్న మదర్, స్టూడెంట్ ఆధార్లను సింగిల్ హౌస్ హోల్డ్కి మర్జ్ చేయడం వంటివి నిర్వహిస్తారు. ఈ వెరిఫికేషన్కి సంబంధించిన స్టూడెంట్స్ జాబితాను మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి NBM లాగిన్కి ఎనేబుల్ చేసినట్లు సమాచారం. ఈ విద్యా సంవత్సరంకి గాను తల్లికి వందనం అమౌంట్ జూన్లో విడుదల చేయనున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ఇందుకు సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఇంకా ఎనేబుల్ కాలేదు. ఈ తల్లికి వందనం పథకం కింద అందించే ఆర్థిక సాయం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పొందే విద్యార్థులకు స్కాలర్షిప్ అమౌంట్ను స్టూడెంట్ బ్యాంక్ ఖాతాకు, స్కాలర్షిప్ అమౌంట్ పోగా మిగిలిన అమౌంట్ను తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి జమ చేస్తారు. ఎవరైతే SC విద్యార్థులు 10th కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో ఆయా విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పొందేందుకు వీలుగా విద్యార్థి పేరుతో ఆధార్ సీటింగ్ కలిగిన NPCA యాక్టివేటెడ్ అకౌంట్ను కలిగి ఉండవలను. ఇందులో భాగంగానే ప్రాథమికంగా NPCA యాక్టివేషన్ పెండింగ్ ఉన్న SC విద్యార్థుల వివరాలు మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ గారి జ్ఞానభూమి లాగిన్కి పంపబడ్డాయి. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వబోతున్న SC విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని సంప్రదించి మీ పేరు పెండింగ్ లిస్టులో ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు పెండింగ్ లిస్టులో ఉన్నట్లయితే ఏదేని బ్యాంక్ బ్రాంచ్ లేదా పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి స్టూడెంట్ పేరుతో NPCA యాక్టివేటెడ్ అకౌంట్ని ఓపెన్ చేసి ఆ వివరాలు మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారికి తెలియపరచవలసి ఉంటుంది. ప్రతి విద్యార్థి చదువు స్కూల్ ఎడ్యుకేషన్తో ఆగిపోకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి కంప్లీట్ అయిన ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయ్యాక మాత్రమే తల్లికి వందనం అమౌంట్ రిలీజ్ చేస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. అలాగే మీకు ఈ స్కీమ్కి అర్హత ఉందా లేదన్న విషయాన్ని మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి NBM లాగిన్లోని స్కీమ్ ఎలిజిబిలిటీ ఆప్షన్ ద్వారా లబ్ధిదారుని ఆధార్తో చెక్ చేసుకునే అవకాశం కలదు. కుటుంబంలో 4 చక్రాల వాహనం కలిగి ఉన్నారు, సరైన ఆదాయ ధృవీకరణ లేదు, కుటుంబం నందు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ కలిగి ఉన్నారు, గడిచిన సంవత్సరంలో ఎలక్ట్రిసిటీ బిల్ కన్జంప్షన్ 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉంది, కుటుంబం నందు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉన్నారు వంటి రీజన్స్తో మీకు అర్హత ఉన్నప్పటికీ స్కీమ్ ఎలిజిబిలిటీలో ఇనెలిజిబుల్ అయినట్లయితే ఆ ఇనెలిజిబిలిటీని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ జనరేట్ అయ్యేలోపు రెక్టిఫై చేసుకోవడం, లేదా అలా వీలు కాని పక్షంలో ఫైనల్ లిస్ట్ నందు ఇనెలిజిబుల్ అయ్యాక సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో డిజిటల్ అసిస్టెంట్ గారి NBM లాగిన్ నందు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడం వంటివి చేయవలసి ఉంటుంది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా, BPL ఫ్యామిలీకి ప్రామాణికమైన రైస్ కార్డులో మీ ఫ్యామిలీతో పాటు ఉన్నారా, స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్లో మీకు అర్హత ఉందా,
ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కోసం మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందా వంటి విషయాలు క్రాస్ చెక్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సలహాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.